ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష జరపనున్నారు. కాసేపట్లో సచివాలయానికి రానున్న చంద్రబాబు ప్లానింగ్ శాఖపై సమీక్ష జరపనున్నారు. మధ్యాహ్నం సర్క్యులర్ ఎకానమీపై అధికారులతో చర్చించనున్నారు. సచివాలయంలో పెండింగ్ అంశాలపై అధికారులతో సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష జరపనున్నారు. కాసేపట్లో సచివాలయానికి రానున్న చంద్రబాబు ప్లానింగ్ శాఖపై సమీక్ష జరపనున్నారు. మధ్యాహ్నం సర్క్యులర్ ఎకానమీపై అధికారులతో చర్చించనున్నారు. సచివాలయంలో పెండింగ్ అంశాలపై అధికారులతో సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి హైదరాబాద్ బ్యూరో హరికిషన్ మరింత సమాచారం అందిస్తారు. అమరావతి బ్యూరో హరికిషన్. థ్యాంక్ యూ స్వప్నిక. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్లానింగ్ అధికారులతో 12 గంటలకు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఈ ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ సాధించినటువంటి విజయాలతో పాటు ఈ ఏడాది కాలంలో ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేశాం, దానికి అనుగుణంగా ఏ రకమైనటువంటి అడుగులు వేశాం అన్న దానిపైన కూడా సమీక్షించి తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో మరింతగా ఎటువంటి కార్యక్రమాలు తీసుకువెళ్లాలన్న దానిపైన కూడా సమీక్షా సమావేశం నిర్వహించేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా విజన్ 2047తో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా అడుగులు వేసేందుకు ఇప్పటికే ప్రతి శాఖకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశంలో పూర్తిగా కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం అన్న దానిపైన సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నటువంటి చంద్రబాబు దానికి ప్లానింగ్ సంబంధించినటువంటి అధికారులకు సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఏర్పాటు అయ్యేటటువంటి ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా ఇటు జిల్లాల వారీగా నూతన అంటే ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచుకునేందుకు నూతన పరిశ్రమలు ఏవేవి రానున్నాయి, పెట్టుబడులు ఏ రకంగా రానున్నాయి అన్న దానిపైన కూడా చర్చించబోతున్నారు. మరోవైపు ఇటు ప్లానింగ్ సంబంధించి అంటే పక్కాగా ఉండే విధంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రజలకు అన్ని ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఉండాలన్న తలంపుతో అడుగులు ముందుకు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే రాయలసీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రెన్యూవబుల్ ఎనర్జీతో పాటు సోలార్ ఎనర్జీ అలాగే ఇండస్ట్రియల్ హబ్గా కూడా మార్చబోతుంది. సో వాటికి సంబంధించి ఇప్పటి వరకు ఎంతవరకు అవి పురోగతి సాధించాయి, సో తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన కూడా సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వచ్చేసరికి టూరిజం డెవలప్మెంట్తో పాటు అలాగే తీర ప్రాంత అభివృద్ధి, మరోవైపు ఇటు పర్యాటక రంగానికి సంబంధించి ఇటు విజయవాడతో పాటు ఉత్తరాంధ్ర అలాగే కోస్తాంధ్రకు సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకుంటున్నారనే దానిపైన కూడా కంప్లీట్గా ఈరోజు ప్లానింగ్ కమిషన్లో చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇటు దాని తర్వాత ఎకానమీ పైన కూడా మధ్యాహ్నం చర్చించేటటువంటి అవకాశం ఉంటుంది. సో అధికారులతో సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే ఇటు వేస్ట్ మేనేజ్మెంట్ అలాగే సాలిడ్ మేనేజ్మెంట్కి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వివిధ రాష్ట్రాల్లో కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా అధ్యయనం చేశారు. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, సో అక్కడ మురుగునీరు కానీ లేదా ప్లాస్టిక్ వ్యర్థాలను కానీ తిరిగి రీసైక్లింగ్ ద్వారా మళ్ళీ ఎలా రీయూజ్ చేస్తున్నారన్న దానిపైన కూడా పూర్తిగా అధ్యయనం చేసి కూడా వచ్చారు. సో వాటన్నిటిని కూడా ఇక్కడ అమలు పరిచే విధంగా కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వేస్ట్ నుంచి అంటే చెత్త నుంచి ఇప్పటికే కూడా విద్యుత్ ఉత్పత్తి చేసేదానికి పూర్తిగా సిద్ధమవుతున్నారు. మరోవైపు ఇటు మురుగునీరు నుంచి మళ్ళీ ఆ నీటిని ఉపయోగించుకునేందుకు అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు కూడా ఈరోజు ఈ ఎకనామీకి సంబంధించినటువంటి దాంతో కూడా చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికి మాత్రము ఈరోజు సమీక్ష అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ను పురోగాభివృద్ధిలో ముందుకు నడిపించే నేపథ్యంలో ప్లానింగ్ కమిషన్ అనేది ఏదైతే ప్లానింగ్ శాఖ అనేది కీలకంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ ఏడాది కాలంలో సాధించిన విజయాలతో పాటు మరింత ముందుకు అంటే ఇటు గ్రామాల్లో కానీ అలాగే పట్టణాల్లో కానీ ఇటు ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పనలో పాటు ఇటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎటువంటి సాధించాలన్న దానిపైన కూడా ఈరోజు పూర్తిగా చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. స్వప్నిక. రైట్ హరికిషన్.